సార్ సార్ అట్టే ఉన్నాను సార్. సార్ గేట్ ఉందా? రాలేదండి వస్తా అంటే బాబు ఫోటో దిమ్మా సైడ్ అందరికీ నమస్కారాలండి. ఈరోజు నేను మా సతీమణి కలిసి కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ సకల ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం ఈరోజు లోటు బడ్జెట్తో ఎంతో సఫర్ అవుతుంది. అయితే ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి యొక్క సూచనతో ఈరోజు మన మినిస్టర్లు కానీ మిగతా అధికారులు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటానికి, రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని ముందుకు తీసుకుపోవటానికి, మరియు యువత ఎవరైతే ఉండారో ఉద్యోగాల కోసం ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకుపోవడం కోసంగా ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలని అనేక దేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో మాట్లాడటం. ఎందుకంటే ఎప్పుడైనా ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి, యువత భవిష్యత్తు ఉంటుంది. ఇండస్ట్రీస్ లాగా ఉంటే యువతకు భవిష్యత్తు ఉంటుంది. ఆ డైరెక్షన్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు పోతున్నారు. అట్ ది సేమ్ టైం పేదలు నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు, ఉదాహరణకు అన్నా క్యాంటీన్స్ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసిన 5 సంతకాలు అదొకటి చాలా ముఖ్యమైనది. వచ్చిన 2 నెలల లోపలే 100 అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ నెల వచ్చే నెల 13వ తేదీ అంటే సెప్టెంబర్ 13వ తేదీ మరొక 75 అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాటిని కూడా సెప్టెంబర్ 13వ తేదీ మరొక 75 అన్నా క్యాంటీన్స్ లక్షలుగా ఈ రాష్ట్రంలో లక్షలుగా స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ మంత్లో అంటే అక్టోబర్ మంత్లో మిగిలిన అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా డెవలప్మెంటే కాకుండా పేదల నిరుపేదల యొక్క సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకు పోతున్నారు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని విధాల ముందుకు పోతుందని మేము ఆశిస్తున్నాం.